ఎప్పుడు వచ్చాడు ఈయన? వాడు వస్తాడు కానీ పనుకోపోమ్మా నువ్వా. ఏంది ఇంకా రాలేదే? వస్తాడని చెప్పాను కదమ్మా, పనుకోపో. ఛా, ఏంది మామయ్య మీరా? నా మొగుడు కోసం వెయిట్ చేసేదానికి కూడా లేదా? నీ మంచి కోసం చెప్పానమ్మా, వాడు వస్తా లేపుతాను పో అమ్మా. నా మంచి కోసం ఏం చెప్పబడలే. ఇంట్లో అందరు నన్ను పీక్ తినేవాళ్ళే. ఏమమ్మా నీకు అంత బాధ కలిగిస్తాను మేమా? అరువు, నువ్వు అరుచావు, నీ భార్య అరుచాది, అందరు నా మీద అరవండి. అమ్మా ఎందుకులే, నువ్వే పెద్ద అనుకుంటా, ఇంక మాట్లాడలేమ్మా. నేను ఏంది నేను అరుస్తున్నావు నా భార్య మీద? వచ్చేసారా? హోటళ్ళను కూడా చూడకుండా ఎట్టంటే మాట్లాడుతున్నాడండి. నాయనా నువ్వు ఆపునైనా. పెళ్లి కాక ముందు నన్ను ఎట్టంటే మాట్లాడుతున్నావు, పెళ్లి అయిన తర్వాత ఇంటికి వచ్చిన ఆడబెట్టిన కూడా అటు మాట్లాడతారా? ఆయనతో ఎందుకులేండి, మీరు రండి. మా అక్క పిల్లకాయలు అందరూ వచ్చినారా? వాళ్ళతో మళ్ళీ మాట్లాడుతూ పదయ్యా నువ్వా. ఏమండి, ఈ రోజు మీకు జీతం వచ్చింటది కదా? అవును మే, ఉండు ఇప్పుడే వస్తా. నాయనా నేను తప్పుగా మాట్లాడలేదురా నీ భార్యనా. అవన్నీ వదిలేనైనా, అదిగో జీతం వచ్చిందా ఇందా. ఓయ్, నేను జీతం గురించి అడుగుతా ఉంటే ఎత్తుకొచ్చి మీ నాయనకి ఇచ్చావా? నువ్వే పెట్టుకునేనా, యువత దగ్గర ఉంటే ఉండదా? అయినా దాంతో ఏమున్నదా, నువ్వు అట్టే పెట్టుకో, అది అట్టే మాట్లాడుతూ ఉంటది. నేను అట్టే మాట్లాడతానా? నాకు ఇంట్లో విలువే లేదు. ఏమ్మా బాధపడద్దు, ఇదిగో ఇంకా నీ చేతులు నేను పెట్టుకో. ఏంద్రైనా నువ్వా? నాయనా ఇంట్లో ఆడబిడ్డ బాధపడతా మంచిది కాదురా. డబ్బులు యువతకు ఉంటే ఉండదే. నాకు కూతురైనా కోడాలైనా అమ్మైనా నా కోడాలే కదరా. ఇప్పుడు చెప్పవే, మా నాయన ఏదంటే అది మాట్లాడినాడైనా అంతా విన్నా. నేను బయట చేరి తర్వాత ఇంట్లోకి వచ్చిన. సారీ మామయ్య, నన్ను క్షమించండి. బావా, నేను తప్పు చేశానండి. మామయ్యని ఏదంటే అది మాట్లాడినానా, కానీ మామయ్య నన్ను ఒక్క మాట కూడా అనలేదండి. మన ప్రవర్తన బట్టి ఎదుటి వారి ప్రవర్తన ఉంటది. అవునండి, ఇంకా అత్తమ్మ మామయ్య చెప్పిన మాటే వింటానా. నైనా ఆ జీతం డబ్బుల్లో ఒక 1000 రూపాయలేనైనా మేము సినిమా పోవాలా? రే, ₹1 కూడా లేదు పోరా నా కొడక. ఈయన ప్లీజ్ ఈయన ఒక 1000 రూపాయలనైనా నీ కోడలు నేను సినిమా పోయి వస్తావా? ఏంది అట్ట అడుక్కుంటున్నావా? ఎంత సంపాదించినా నాయన దగ్గర మాతో అడుక్కుంటా ఉంటే అదే సంతోషం. నాయన నేను అడుక్కుంటా ఉంటాను, ఆయన లేదు అంటా ఉంటాడు, ఎప్పుడో నా జోబులో పెట్టేసుకుంటాడు. ఐ లవ్ యు మై డాడ్. తండ్రి కొడుకుల ప్రేమ భలే ముచ్చటగా ఉందయ్యా. నా కొడక. ఈయనైనా 1000 రూపాయలు ఖర్చు పెడతాలే నాయన, మిగతా తెచ్చేస్తలే. నాన్న నువ్వు నా ప్రాణం.